వాక్య గ్రంథము బైబిలు పఠన చేసి, వాక్య గ్రంథము బైబిలు పఠన చేసి, అందుగల ధన్యతల నెల్ల అందుకొనుచు జీవనము చేయు బలమిమ్ము దేవజనక. గ్రంథ విషయమై మీకు మా వందనములు. బైబిలు గ్రంథ విషయమై, లేఖన గ్రంథ విషయమై, పరిశుద్ధ గ్రంథ విషయమై మీకు మా వందనములు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈరోజు రెండు ప్రత్యేకమైనటువంటి అంశాలు మీ ముందు ఉంచవలెనని రాత్రి దేవుని ఆత్మ నాకు బయలుపరిచారు. ఈరోజు మెసేజ్ పేరు ఏమిటంటే సమర్పణ, రెండవది స్వార్పణ. మొదటిది సమర్పణ, రెండవది స్వార్పణ. ఈ రెండు కూడా ఏక అర్థాన్ని ఇచ్చేవిగా కనబడతాయి. వీటిని గమనిస్తే ఈ రెండు ఒక్కటే కదా. సమర్పణన్నా స్వార్పణన్నా ఒక్కటే అనేటట్లుగా ఉంటుంది. కానీ లోతుల్లోకి వెళితే మనకి ఈ సమర్పణకు స్వార్పణకు వ్యత్యాసం ఉన్నట్లుగా కనబడుతుంది. మీరు మనసు పెట్టి సరిగ్గా వినకపోతే వ్యర్థం. ప్రభునందు ప్రియులారా, సమర్పణ అనబడేటువంటి రీతిలో మనము దేవునికి సమర్పణ చేసుకునే అంశములు చాలా ఉన్నాయి. మనము దేవునికి ప్రతి ఆదివారము లేక కార్యక్రమాల్లో సభలు జరిగిన మన చేతితో దేవునికి కానుక సమర్పణ చేసుకుంటాం. మీలో చాలా మందికి దేవునికి కానుక ఇవ్వడం చాలా ఇష్టముగా భావిస్తారు. కొంతమంది కష్టంగా ఉండేవాళ్ళు ఉంటారు, తెలియక, విశ్వాసము లేక. మీలో మేము చూచినప్పుడు దేవునికి ఇంకా చేయాలి, ఇంకా ఇవ్వాలి, నేనిచ్చేదే తక్కువ, నేనిచ్చే కానుక తక్కువ. బైబిల్లో దేవునికి కానుక ఇచ్చినట్లు ఆరంభములోనే హేబేలు దేవునికి కానుక తీసుకెళ్ళాడు. వాళ్ళన్నా దేవునికి కానుక తీసుకుని వెళ్ళిన సందర్భం ఆరంభములోనే చూస్తున్నాం. అలాగే అబ్రాహాము తనకు కలిగినటువంటి దానంతట్లో తను దశమ భాగాన్ని, 10వ భాగాన్ని మెల్కీసెదకు అనబడే యాజకునికి కానుక ఇచ్చినట్లు మనము చూస్తాం. యాకోబు అన్నాడు, మీరు నన్ను దీవిస్తే నాకున్నటువంటి ఆస్తిలో 10వ భాగాన్ని నేను మీకు ఇస్తాను అని తెలియచేసి దేవునికి ప్రమాణము చేసి ఆ ప్రమాణాన్ని తాను చక్కగా నిర్వర్తించినటువంటి కార్యాన్ని బైబిల్లో మనము చూస్తాము. అలాగే బైబిల్ గ్రంథములో పాత నిబంధనలో అనేక మంది దేవుని కానుక, ఇశ్రాయేలీయులైన వారు దేవునికి కానుక మందిరము కట్టే కాలంలో మోషే గారు, ఇక తేకండి, కానుక తేకండి, దయచేసి ఆగండి, మీరిచ్చే కానుక ఆపు చేయండి, సరిపోతుంది, సమృద్ధిగా ఉంది, మందిరము కట్టడానికి తగిన కానుకుంది, మీరు తేకండి అని చెప్పి తెలియచేసినటువంటి సందర్భాలు బైబిల్లో మనము చూస్తాం. మందిరాన్ని కట్టడానికి ఎంతగానో ప్రయాసపడి దేవుని మందిరానికి ఎంత ఇచ్చినా కానీ చాలదని చెప్పి దేవునికి చక్కటి మందిరాన్ని కట్టిన సొలొమోను గారిని మనము చూస్తాం. అయితే ప్రియులారా, సమర్పణలో ఒకటి ఏమిటంటే సొమ్ము దేవునికి సమర్పించుట.
సొమ్మును లేక డబ్బుని దేవునికి సమర్పణ చేయటం. రెండోది ఏమిటంటే బంగారాన్ని దేవునికి సమర్పణ, బంగారు వస్తువులు దేవునికి సమర్పణ చేయటం. బైబిల్లో బంగారాన్ని దేవునికి కానుకగా సమర్పించినట్లు చూస్తాం. తూర్పు దేశపు జ్ఞానులు ఇచ్చిన కానుకల్లో ఒక కానుక బంగారము, సాంబ్రాణి బోళమని ఎరిగిన వారి దేవునికి బంగారము కానుక. అలాగే బైబిల్ని బట్టి కూడా మనం చూచినప్పుడు దేవునికి భూమి కానుక, భూమి స్థలాన్ని, భూమిని దేవుని కానుకగా ఇవ్వడం. బైబిల్లో అననీయ సఫీరాలు వారికి ఉన్నటువంటి భూమి అమ్మి దేవుని కానుకిచ్చుకుందామని చెప్పి భావించారు. ఆది సంఘము కూడా వారి చరాస్తులు, స్థిరాస్తులు అమ్మి దేవునికి, అలాగే బీదలైన వారికి దేవుని నామములో ఇచ్చినటువంటి వాస్తవాన్ని చూస్తాం. ఇలా చూడండి, సొమ్ము దేవునికి సమర్పణ. బాబు తలపైకెత్తాలి, వాక్యం వినాలి. సొమ్ము సమర్పణ. రెండోది ఏమిటంటే చెప్పండి, బంగారము సమర్పణ. మూడోది భూమి సమర్పణ. ఈ గుత్తికి వచ్చేవారు కూడా కొంతమంది వారు భూమి, ఒక కుటుంబము భయంకరమైన స్థితిలో, వారు ఎయిడ్స్ రోగముతో భర్తని జీపులో వేసుకొని మోసుకొని తీసుకొచ్చారు గుత్తి షాల్లోకి మోసుకొని. ఎయిడ్స్ వ్యాధి డాక్టర్లు ఇక 10 రోజులు 15 రోజుల కంటే ఎక్కువ బ్రతకడు అనబడే వ్యక్తి, ఆయన తన భార్య ఆరోగ్యవంతులై ఈరోజు వారికి 2 పిల్లల్ని దేవుడు దయచేశారు, సంతానాన్ని. బోలో యేసు మహారాజుకు. పోయిన వారమే, సబలైన వారమే నేను ప్రార్థన చేస్తూ ఆమె చేతుల్లో ఓ శిశువు కనబడితే నేను అన్నాను, ఎవరమ్మా అంటే నా కూతురయ్యా అంటుంది ఆమె. నా కూతురయ్యా, ఎంత సంతోషము కలిగిందో నాకు. ఒకనాడు భయంకర, తన భర్త నడవలేని స్థితిలో, ఆమె భయంకరమైనటువంటి అనారోగ్యం, ఎయిడ్స్ వ్యాధి, ఇద్దరికి ఆ స్థితిలో వచ్చిన వారు ఆరోగ్యవంతులుగా జీవిస్తూ చక్కటి పిల్లల్ని కలిగి ఉన్నారు. ఆ కుటుంబము దేవునికి 1 ఎకరా పొలం, 1 ఎకరము దేవునికి ఇచ్చేద్దామని 5 సంవత్సరాలుగా నన్ను అడిగి నేనేం పట్టించుకోకపోతే అమ్మేసి ఆ సొమ్ము తెచ్చి దేవునికి కానుకగా సమర్పించేసుకున్నారు. అంటే గమనించే మాట ఏమిటంటే భూమి కానుక, సొమ్ము కానుక, ఇంకా బంగారం. మాట్లాడేయండి గట్టిగా. భూమి సొమ్ము కానుక, బంగారము కానుక, ఇంకా అలా ఇంకేంటి చెప్పండి, భూమి కానుక. అలాగే గమనించే మాట ఏమిటంటే మరి కొంతమంది వారి బిడ్డల్ని దేవునికి ఇస్తారు. నా కుమారుడు ఉద్యోగము కాదు, సేవ చేయాలి. నా కుమార్తె సేవ చేయాలి. మాకిచ్చిన పిల్లల్ని దేవుని సేవకి మేము సమర్పణ చేయుచున్నాము. సమూయేలుని వాడి తల్లి దేవునికి సమర్పణ చేసింది. దేవునికి ప్రతిష్ఠించి దేవుని సేవే చేయాలి, దేవుని సేవే చేయాలి. అందుకే చాలా మంది మా పిల్లల్ని దేవుని సేవ కొరకు, మన పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఓ భార్యాభర్త, వాడికి 2 కొడుకులు, వాళ్ళు అన్నారయ్యా, మా 2 పిల్లల్ని చదివించి ఈ గుత్తిలో ఇచ్చేస్తాం, మేము ఈ గుత్తిలు ఇచ్చేస్తాం, దేవుని సేవ చేయాలి, 2 సేవ చేయాలి, మేము సమర్పణ చేసుకున్నాం. మాకు ఈ గుత్తి లేక ఏ చోటు కనబడలేదు. ఈ కార్యక్రమాలంటే మాకు చాలా ఇష్టం. మేము ఇక్కడే మా బిడ్డల్ని దేవునికి ఇస్తాం, ఇవ్వటానికి మేము తీర్మానము చేసుకున్నాం. నీ బిడ్డను సేవకు ఇచ్చేదావా, నీ బిడ్డను సేవకు ఇచ్చేదావా, నీవిచ్చేదావా, సమర్పణ చేయు ప్రభువు నాకు. దేహము సమయములు సమర్పణ చేయు ప్రభువు నాకు. దేహము
అలాగే మరి కొంతమంది వస్తువులు దేవునికి సమర్పణ, పశువులు దేవునికి సమర్పణ. బైబిల్ మిషన్ గుత్తిలో చాలా పశువులు ఉంటాయి. ఓసారి పశువుల మందంతా వెళుతుంది. అమ్మగారు ఇంతకు ముందు అన్నారు, ఓ పశువు పాలివట ఇచ్చే ఒక పశువు కొనమని చెప్పేసి అన్నారు. ఓ పశువు కొనండి పాలుకి అని చెప్పేసాను. ఓ రోజున గుత్తిలో పెద్ద మంద కనబడుతుంది. నేను అన్నాను, ఎవరియో వచ్చేసినాయి, గ్రౌండ్లోకి వచ్చేసినాయి, నిద్రపోతున్నారా? పశువులు ఎవరివో వచ్చేసినాయి అంటే మనోళ్ళు అంటున్నారు, ఎవరివో కాదయ్యా మనమేనయ్యా ఇవన్నీ అన్నారు. మనవా? ఎన్నున్నాయి అంటే ఎన్నున్నాయి? ఆవులు పశువులన్నీ ఎన్నున్నాయంటే 45 ఉన్నాయట. 45 ఉన్నాయి మనవే. ఏంటంటే కోత పండుగకి కానుక వచ్చాయి. కోత పండుగ కొంతమంది ఎనుములు కానుక, ఆ యొక్క ఆవులు కానుక తీసుకొచ్చారు. ఇప్పుడు సాల్ దగ్గరికి మీరు వెళ్ళి అటు గోడ అవతల గోడ దూకి అటువైపు వెళితే ఎనుములన్నీ మీరు చూచురావచ్చు. నిజంగా దూకుతారేమో మీరు. గేట్ ఉందిలే, గేట్ అంటే వెళ్ళండి. గమనించేటువంటి మాట ఏమిటంటే ఎనుములు పశువులు కానుక, పంట కానుక, పంటలో కానుక, మినుములు కానుక, జొన్నలు కానుక, రాగులు కానుక. మీరందరూ బియ్యం తెస్తారు, విశ్రాకులు తెస్తారు, రకరకాలవి కానుకగా తీసుకొస్తారు. కొందరు చింతపండు, ఉప్పు ప్యాకెట్లు, ఉప్పుతో కారముతో మసాలాలతో ఇంట్లో ఎన్ని వాడితే వాడినవన్నీ కూడా వాటిలో కొన్ని కుటుంబాలు ఏమిటంటే బియ్యములో కానుక తీసాం, మసాలాల్లో తీయాలి, నూనెలో తీయాలి, ఉప్పులో తీయాలి, కారములో తీయాలని కానుక సమర్పణ చేస్తారు. మంచిదే, అవి ఆశీర్వాద భోజనాల్లో అవి వాడబడుచు ఉన్నాయి. ఈ రీతిగా దేవునికి సమర్పణ చేయటం. అలాగే మరొక మాట ఏమిటంటే కొంతమంది శరీరాన్ని దేవునికి సమర్పణ చేయటం. శరీరం, ఈ శరీరాన్ని దేవునికి, దేవా నా శరీరము నీకే. ఇంతకు ముందు నా శరీరమే సారా త్రాగిన శరీరం, మద్యపానీయాన్ని సేవించిన శరీరం, నా శరీరమే సిగరెట్లు త్రాగినటువంటి శరీరం, మా ఆల్కహాలంతా సేవించిన శరీరం, నా శరీరమే వ్యభిచారము చేసినటువంటి శరీరం. స్త్రీలతో లేక పురుషులు స్త్రీలతో, పురుషులు స్త్రీలతో, స్త్రీలు పురుషులతో పాపము చేసిన శరీరమే. ఈవేళ నా శరీరాన్ని మీకు ఇచ్చి వేస్తాను, నా శరీరాన్ని మీకు ఇచ్చానయ్యా. నా శరీరములో ఇక నేను త్రాగనయ్యా, ఇక నేను అలాంటి వాటికి వెళ్ళనయ్యా. మీలో చాలా మంది ఉన్నారు అట్లా. అయ్యా, ఇంతకు ముందు నా బ్రతుకు చీకటి బ్రతుకు, ఇంతకు ముందు నా బ్రతుకు వ్యభిచార బ్రతుకు, ఇంతకు ముందు నేను భయంకరంగా జీవించాను, భయంకరమైన. ఎక్కడో అబ్బాయి చెప్పాడయ్యా, నేను చదువుకుంటున్నాను, MA చదువుతున్నాను, ఇప్పటికి దాదాపుగా 35 మంది అమ్మాయిలతో నేను పాపం చేశాను పాస్టర్ గారు. కానీ వేళ ప్రసంగాన్ని విన్నాను, దేవునికి మాట ఇచ్చాను, నా శరీరాన్ని దేవునికి సమర్పణ చేసుకున్నాను. దేవునికి నా శరీరం దేవునికే. ఇంతవరకు కూడా పాపానికి వాడబడిన శరీరాన్ని దేవునికి తనువంతటి నీకిచ్చి వేయు, తనువంతటి నీకిచ్చి వేయు, ధర్మ గుణము దయచేయుము. చరణం పెట్టాలి. తనువంతటి నీకిచ్చి వేయు, పనికి వచ్చునట్లు నాన్ని, పనికి వచ్చునట్లు నాన్ని, పనికి వాడు కొనుము తండ్రి, నీకు ఏమి ఇవ్వగలను, నీకు
నాకు ఏమీ ఇవ్వగలను. నా తనువునే, మీరు బాగా వింటున్నారు, నా తనువు మీకు చేస్తున్న శరీరాన్ని, శరీరము దేవునికి సమర్పణ. శరీరము, దైవజనుడు పాడారు కదా, తనువు నా దిది గోగై కొనుమియో ప్రభువాని పనికి తనువు నీ పనికి చేస్తున్నానయ్యా. నా తనువుని మీకు, అందుకే మీలో చాలా మంది మీ శరీరాన్ని, మీ చేతుల్ని, మీ కాళ్ళని దేవునికి సమర్పించి ఆశీర్వాద భోజనాల టైంలో కూర్చోకుండా ఆకలేస్తున్నా కానీ, కళ్ళు తిరుగుతున్నా కానీ ఆ టైంలో పరుగులెడతారు. ఆ టైంలో బేషన్లు తీసుకుని పరిగెట్టి వడ్డిస్తారు. ఆకలి అవుతున్నా కానీ వడ్డిస్తున్నారంటే మీ తనువుని దేవునికి ఇచ్చిన వారే. కొంతమంది అలాగే కూర్చుంటారు, నాకు ఇష్టం ఉండదు, వాళ్ళు ఏమీ పని చేయరు దేవునికి. వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనైతే పని చేస్తారు, బంధువుల ఇంట్లో పని చేస్తారు, దేవుని మందిరములో ఆవగించంత పని ముట్టుకోరు కొన్ని చోట్ల. మీరు అలాంటి వాడు కాదులేండి, ఎందుకంటే సభలన్నీ చూచాం కాబట్టి. మహాసభల్లో మీ పనులు, మహాసభల్లో మీ కష్టం. కొన్నిసార్లు ఆ యొక్క డస్ట్బిన్లన్నీ శుభ్రం చేయటం, రోడ్లన్నీ ఊడు చేయటం, మందిరం అంతా ఊడు చేయటం, భోజనాలు వడ్డించడం, కూరగాయలు కోయటం, వంటశాల వద్ద డేక్షాలు కరగడం, ఇవన్నీ బహుశా గుత్తిలో దేవుని పని చేయడం అంటే ఎంత ఇష్టంగా పని చేస్తారు అంటే, గమనించేటువంటి మాట ఏమిటంటే, నా చేతులు, నా కాళ్ళు, నా అవయవాలు, నా చెమట మీ కొరకు కారాలి. నా శరీరములో నుంచి చెమట మీ కొరకు, నా చెమట కార్చాలి. నా కొరకు మీరు రక్తం కార్చారు, నా చెమట అయినా కార్చకపోతే ఎట్లని మీరు దేవునికి మీ శరీరాన్ని దేవునికి సమర్పిస్తారు. అది మంచిది. అంతేకాక మీ సమయాన్ని దేవునికి ఇస్తారు. సమయము దేవునికి, ఎంత సమయంలో చాలా మంది సమయం అంతా కూడా దుర్వినియోగం చేసుకుంటారు. కానీ మీలో చాలా మంది మోకాళ్ళుని 24 గంటలు దేవుడిచ్చారు, 1 గంట అయినా మోకరించాలి. నేను దేవునికి డబ్బులో దశం భాగమిస్తున్నా, పొలములో అలాగే విత్తనాల్లో వచ్చిన పంటలో దేవునికి ఇస్తున్నా, పంటలో దేవునికి ఇస్తున్నా. ఒక ఆయన అన్నారయ్యా, 10 తులాలు బంగారం ఉంది మా ఇంట్లో, అందుకనే 1 తుల బంగారము దేవునికి తెచ్చేస్తానన్నాడు. అంటే బంగారములో కానుకిస్తున్నా. ఒక ఆయన 10 పశువులు ఉన్నాయి, 1 పశువు దేవుని కానుక తెచ్చుకున్నానన్నాడు. 100 గొర్రెలు ఉన్నాయి, నాకు 10 గొర్రెలు గుద్దిశాల కానుక తెచ్చానన్నాడు. అంటే ఇవన్నీ ఇచ్చేవాళ్ళు దేవునికి సమయాన్ని ఇవ్వరు, అన్నిటిలో కానుకిస్తారు. కానీ మోకాళ్ళుని దేవుని సాన్నిధ్యములో మోకరించడానికి, దేవునికే మోకరించి ఆయన పాదాల వద్ద గడపడానికి టైం ఇవ్వరు, సమయాన్ని ఇవ్వరు. మీలో కొంతమంది దేవునికి సమయము కూడా సమర్పణ చేస్తున్నారు, మంచిది. మరొకటి ఏమిటంటే ప్రాణము దేవునికి సమర్పణ. ప్రాణాన్ని దేవునికి సమర్పణ చేయటము. దేవా యేసు ప్రభువా, నా కులం వెలేసినా కానీ, నా మతం వెలేసినా కానీ, నా బంధువులు మాట్లాడపోయినా కానీ, మీలో కొంతమంది మాతో చెప్పారయ్యా, మా బంధువులే మమ్మల్ని వెలేసినట్లు చూస్తున్నారు, మా ఇంటికి రామంటున్నారు, మీ ఇంట్లో పెళ్లి జరిగితే రామంటున్నారు అని అంటూ ఏమన్నారు? మీరేం చెప్పారంటే, పర్వాలేదులే, రాపోయినా పర్వాలేదులే, మీరు చచ్చిపోయినా రామన్నారు, రాపోయినా పర్లేదులే, యేసు ప్రభుని విడిచిపెట్టాం, అవసరమైతే ప్రభు కొరకు మేము చనిపోతాము, మా ప్రాణము కూడా ఇచ్చేస్తామని అన్నారు. అంటే ప్రాణము దేవునికి సమర్పణ చేసే రీతి, ప్రాణాన్ని దేవునికి సమర్పణ. ఇంతవరకు నేను చెప్పిన విషయాలే గుర్తు చేసినవన్నీ కూడా సమర్పణ. దైవజనుడు దేవదాసు వయ్య గారు ఆత్మీయ స్వస్థత అనబడేటువంటి పుస్తకములో ఓ చక్కటి మెసేజ్ ఇచ్చారు. అదేమిటంటే స్వార్పణ.
సమర్పణ మా చూడాలి, ప్రభు ఉన్నారు, ఇలా చూడాలి, పైకి చూడమని వెనకాలని గమనించే మాట ఏమిటి? వినమ్మా, లేదా బయటకు వెళ్ళిపో. ఏమంటే రెక్లెస్, కిందకు చూడుకో, చేతులెత్తి గట్టిగా చప్పట్లు, బలో యేసు మహారాజుకో. సరిగ్గా వినాలి. సమర్పణ చాలా మంది ఇస్తారు, కానీ స్వార్పణ ఎంతమంది చేస్తున్నారు? స్వార్పణ, మీలో స్వార్పణ అనేది ఎంతమందిలో ఉంది? ఏంటి స్వార్పణ అంటే ఏమిటి? ఏమిటి స్వార్పణ? గమనించాలి ప్రియులారా. బైబిల్ గ్రంథంలో అబ్రాహాము గారు దేవుని కానుకలు ఇచ్చారు, దశమ భాగం ఇచ్చినట్లుగా మనము చూస్తాం. కానీ ఒక రోజు దేవుడు వచ్చి అబ్రాహామా అని పిలిచారు. చిత్తము నాయనంటే నీ ఒక్కడైన కుమారుడు నువ్వు ప్రేమించే ఇస్సాకు, నీ ఇంట్లో ఉండే నీ కుమారుడు ఉన్నాడే, ఒక్కగానొక కుమారుడు, 100 ఏళ్ళకి పుట్టాడు, 90 ఏళ్ళ వయసులో ఉండే షారాకు జన్మించాడు. ఆ కుమారుడు ఉన్నాడే, ఆ కుమారుని తీసుకెళ్లి మొరియా దేశములో నేను చూపించే కొండ మీద నువ్వు బలిగా ఇమ్మని దేవుడు అడిగారు. సులభమైనదా కష్టమైనదా? చెప్పాలి గట్టిగా. సులభమా కష్టమా? దేవా, నేను ఎన్నైనా ఇస్తాను, గొర్రెల మందలు ఇస్తాను, మేకల మందలు ఇస్తాను, ఎన్నైనా ఇస్తాను, కానీ కుమారుని ఇవ్వలేను అన్నాడు కదా. నా కుమారుని ఇవ్వలేను నాయనా. కుమారుని బలివ్వాలా? బలిచ్చి కాల్చేయాలా? వధించి కాల్చేయాలా? దహన బలి అంటే వధించాలి, కాల్చేయటం. దహన బలి ఇవ్వాలా? ఇవ్వలేను నాయనా, నేను ఇవ్వలేను నాయనా అని చెప్పి అనకుండా గమనించేటువంటి మాట ఏమిటంటే, అబ్రాహాములో ఉన్నటువంటి రీతి ఏమిటంటే, ఆయన కలిగినటువంటి రీతి ఏమిటంటే, దేవుని మాట. దేవుడు నాకు మాట చెప్పారు కనుక దేవుడు చెప్పినటువంటి మాట ఖచ్చితముగా నేను పాటిస్తాను, దేవుని మాటకు లోబడతాను. బలో యేసు మహారాజుకు గట్టిగా చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పినట్లుగా బలిమ్మని చెప్పినట్లుగా అబ్రాహాము గారు తన కుమారుని తీసుకుని వెళ్ళిపోయాడే, భార్యకు చెప్పుకుంటూ వెళ్ళిపోయాడే, కుమారునికి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడే. అంటే అబ్రాహాము యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ప్రపంచములో నాకు అందరికంటే దేవుడు నాకెక్కువ, దేవుడు ఏం చెబితే అదే నేను చేస్తాను. అబ్రాహాముకున్న ఏమిటంటే, దేవునికి ఇచ్చే స్థానం, మొదటి స్థానం, ఫస్ట్ స్థానం, దేవునికి మొదటి స్థానము. దేవునికి ఈ వేళ మధ్యాహ్నం నేను అడుగుతున్నాను, దేవునికి ఏ స్థానం ఇచ్చావు నీవు? నీ ఫ్రెండ్ తర్వాత దేవుడు, మీ అమ్మగారు తర్వాత దేవుడు, మీ నాన్న తర్వాత దేవుడు, నువ్వు ప్రేమించే అబ్బాయి ఉన్నాడే అబ్బాయి, అతని తర్వాత దేవుడు, నువ్వు ప్రేమించే అమ్మాయి తర్వాత దేవుడు. దేవునికి ఎన్నో స్థానం ఇచ్చావు, దేవునికి ఇచ్చిన స్థానం ఏది? ఎంత విచారకరం. అబ్రాహాము యొక్క ఉద్దేశం ఏమిటంటే, నా దేవునికి నేను ప్రథమ స్థానాన్ని ఇవ్వాలి, నా దేవునికి ప్రథమ స్థానం. నా దేవుడు ఏం చెప్పినా కానీ నేను దాన్ని వినేస్తానంతే. ఏం చెప్పినా, నన్ను అడవిలోకి వెళ్ళిపోమన్నా, ముళ్ళల్లో తుమకమన్నా, రాళ్లలో పడమన్నా, బావిలో పడమన్నా, లేక లోయలో పడమన్నా, దేవుడు ఏం చెప్పినా కానీ నేను చేస్తాను. దీని పేరే స్వార్పణ. బలో యేసు మహారాజుకో. ఈవేళ మిమ్మల్ని అడుగుతున్నాను, మీలో సమర్పణ ఉన్నది కానీ స్వార్పణ ఎంతమందిలో ఉంది? సమర్పణ ఉంది, మీ కానుకలు సమర్పణ ఉంది, మీ దేహము దేవునికి సమర్పణ కానుక, మీ సొమ్ము కానుక, బంగారము కానుక, వస్తువులు కానుక, కూరగాయలు కానుక, సరుకులు కానుక, బంగారం వెండి కానుక, ఇవన్నీ భూమి కానుక,
సమయము కానుక, కడక ప్రాణమే కానుక, శరీరమే కానుక. సరే, ఇవన్నీ సమర్పించే నీవే. గమనించే మాట ఏమిటంటే, దేవునికి నా ఇచ్చే స్థానం మొదటి స్థానం అని చెప్పి, దేవుడు ఏమి చెప్పినా కానీ నేను దాన్ని శిరస వహిస్తాను అని చెప్పి నువ్వు భావిస్తే దాని పేరేమిటంటే స్వార్పణ అని గమనించాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యములో ఆదికాండము 22వ అధ్యాయం మొదటి వచనం ఇందా చదివారు కదా. 22 ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రాహామును పరిశోధించిన ఎట్లనగా, ఆయన అబ్రామా అని పిలువగా అందుకు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడయ్యును నీ కుమారుని అనగా నువ్వు ప్రేమించి సాగును తీసుకుని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించుమని చెప్పాను. బోలో యేసు మహారాజుకు. అబ్రహాము ఇవ్వటానికి వెళ్ళాడా, ఆగిపోయాడా? తీసుకెళ్ళాడా? కట్ల మీద పెట్టాడా? కాళ్ళు చేతులు కట్టాడా? కత్తెత్తాడా? నరకడానికి కత్తెత్తాడా? మాట్లాడలేదు మీరు. కత్తి పైకెత్తాడా? చెప్పు నాయన, చెప్పు. కత్తి పైకెత్తాడా? దేవుడేమన్నారు? అబ్రామా ఆగు, నేను పరిశోధించాను, నాకు బలి వద్దు, నేను కోరను బలి, మనుషులు బలి నాకెందుకు, వద్దు, నేను పరీక్షించాను. అబ్రహాము యొక్క విశ్వాసం ఏమిటంటే, బూడిద చేసి కొడుకుని, దేవా మీరు కొడుకుని అడిగాను, ఇచ్చేసాను, నా కుమారుని అడిగారు, ఇచ్చేసాను, ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ బూడిదలో నుంచి కుమారుని పైకి లేపండి. బోలో యేసు మహారాజుకో. అబ్రహాముకున్న విశ్వాసం ఏమిటంటే, దేవుడు మృతులను సహితము లేపగలడని ఎరిగి. అంటే అబ్రహాము కంటే ముందు ఎవరైనా బైబిల్లో చనిపోయిన వాళ్ళు లేచిన దాఖలాలు ఉన్నాయా, లేవా అమ్మా? అబ్రహాము కంటే ముందు ఉన్నాయా? మాట్లాడండి. అబ్రహాము కంటే ముందు చనిపోయిన వాళ్ళు లేచినటువంటి అబ్రహామును గురించి ఆది కాండములో రాయబడింది. ఆది కాండములో, నిర్గమ కాండములో, లేవి యొక్క సంఖ్యాకాండములో. గమనించే మాట ఏమిటంటే, ఇవన్నీ కాకుండా ఇలా చూడండి ప్రియులారా, మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, చనిపోయిన వాళ్ళు తిరిగి లేచింది మనకి ఎక్కడ కనబడింది? రాజుల గ్రంథములో సునేమీయురాలు కుమారుడు బ్రతికాడు, విధవరాలు కుమారుడు సారేపది విధవరాలు కుమారుడు బ్రతికాడు, అలాగే సైనికుడు బ్రతికాడు. అబ్రహాము కంటే ముందు చనిపోయిన వారు తిరిగి లేచినటువంటి దాఖలాలు, ఆనవాళ్ళు లేకపోయినా కానీ దేవుని నమ్మినటువంటి గొప్ప వ్యక్తి అబ్రహాము.